హే గైస్, హలో ఎవ్రీవన్. నేను మీ శివ. వెల్కమ్ టు మై ఛానల్ శివ చిన్న వ్లాగ్స్. సో నేను మీకోసం నంది హిల్స్ మీద ఒక వ్లాగ్ చేయబోతున్నాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూసేసేయండి. సో మేము బెంగళూరు నుంచి స్టార్ట్ అవుతున్నాము. నేను మా ఫ్రెండ్ మార్నింగ్ 4కి అలా స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ నుంచి మాన్యత టెక్ పార్క్ ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ ఉంటుంది ఎగ్జాక్ట్గా. సో ఇట్స్ నియర్లీ 1 అవర్ 30 మినిట్స్, 1 అవర్ 15 మినిట్స్ 30 మినిట్స్. సో మేము ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనం బెంగళూరు హైదరాబాద్ హైవే NH44 మీదగా ఎక్కేసామండి. సో ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ నంది క్రాస్ చాలామంది మార్నింగ్తో 3 నుంచి స్టార్ట్ అవుతుంటారు. బైక్ల మీద కార్లలో వెళ్తూనే ఉంటారు నంది హిల్స్కి. సో ఖచ్చితంగా మీకైతే రోడ్డు గురించి అయితే ప్రాబ్లం ఏమి ఉండదు, మీకు తెలుస్తుంది. బైక్స్ మీద చాలామంది వెళ్తుంటారు. చూడండి మన ముందు వెళ్తున్నారు. సో ఇది నేలమంగళ చిక్బల్లాపూర్ రోడ్డు. ఈ రోడ్డున నంది హిల్స్ స్ట్రైట్ వెళ్ళినారంటే నంది హిల్స్ వచ్చేస్తుంది అనమాట. సేఫ్టీ కోసం మ్యాప్ అయితే ఖచ్చితంగా వేసుకోండి, ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో ఇక్కడ మనం నంది హిల్స్ స్టార్టింగ్కి వచ్చేసామన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి ఒకసారి, ఎన్ని కార్లు ఉన్నాయో అసలు క్యూలో ఉన్నాయి చూడండి. బైక్స్ వాళ్ళకైతే రైట్ సైడ్ దారి ఉంది, వెళ్ళిపోతున్నాం స్ట్రైట్గా. మార్నింగ్ 6 వరకు గేట్స్ అయితే ఓపెన్ చేయరు అన్నమాట. అందువల్లనే ఇంకా అన్నీ క్యూలో ఉన్నాయి. మేము ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ వెయిట్ చేసాం. తర్వాత 6కి ఎగ్జాక్ట్గా గేట్స్ ఓపెన్ చేసినారన్నమాట. చూడండి గేట్స్ ఓపెన్ చేసినారు. ఇక్కడ టోళ్ళు ఇక్కడ నుంచి ఓవర్టేక్ చేయకూడదు అనేసి అక్కడ మనకు బోర్డు ఉంటుంది అనమాట. ఈ రోడ్లో వెహికల్స్ ఓవర్టేక్ చేసి వెళ్ళకూడదని. ఇక్కడ చూసినట్లయితే ఆటోలో కానీ వెళ్తున్నారు. అంటే మార్నింగ్ ఇక్కడికి వచ్చేసినారంటే ఆటో నుంచి కానీ వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడి నుంచి మనకి రోడ్డు చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. కాకపోతే మార్నింగ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలా. మార్నింగ్తో బాగా చలి ఎక్కువగా ఉంటుంది. సో మనం ఇక్కడ చూసినామంటే మంచు అని అనిపిస్తుంది, కానీ ఇదైతే మంచు కాదండి, మేఘాలు. ఎందుకంటే మంచు అయితే మన మీద పడిందంటే వాటర్ లాగా అవుతుంది. ఇది చల్లగా వీస్తుంటుంది. మీరైతే ఒకసారి వెళ్ళారంటే మేఘాల్లో ఉన్నటువంటి ఫీల్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. చాలా బాగుంటుంది. మా ఫ్రెండ్ అదే అంటున్నాడు, మంచు అంటున్నాడు. మళ్ళీ తర్వాత కాదు మేఘాల్లో ఉన్నాం మనము అని అంటున్నాడు అనమాట. ఈ రోడ్స్ కొంచెం కరువు రోడ్డు, ఘాట్ రోడ్డు కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళండి. స్పీడ్ లిమిట్ కానీ 30 స్పీడ్ లిమిట్ ఉంటుంది, అంతకంటే తక్కువనే వెళ్ళాలా. చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలండి పైకి వెళ్ళేంత వరకు. మేఘాలు అంటున్నారు, మేఘాలు ఎక్కడున్నాయి, క్లియర్గానే ఉంది కదా అని మీకు అనిపిస్తుంటుంది చూస్తుంటే. కొంచెం పైకి వెళ్ళగా మనకి మేఘాల్లో ఉన్నటువంటి ఫీల్ అయితే వస్తుంది. మనం ఇక్కడ ఆ ప్లేస్లో ఉన్నట్లయితే చూడండి, మనకి స్నో లాగా అనిపిస్తూ ఉంది. ఇవన్నీ మేఘాలే. మనకి చాలా బాగుంటుంది ఫీల్ అయితే. ఇది చూడండి లెఫ్ట్ సైడ్ అయితే క్లియర్గా ఏం కనిపించట్లేదు. మనం హిల్ మీదకి వచ్చేసాము, అప్పుడే కొండ మీద వెళ్తున్నాము. మనం హాఫ్ హిల్ పైకి వెళ్ళిపోయాము, ఇంకొక హాఫ్ ఉంటుంది. సో మనం స్లోగానే వెళ్ళాలి, ఓవర్టేక్ చేసి ముందుకెళ్ళి స్పీడ్గా వెళ్ళడానికి లేదు ఈ రోడ్లో అయితే. ఇక్కడి నుంచి అయితే మీరు చూసుకోవచ్చు, చాలా క్లియర్గా తెలుస్తుంది. మేఘాలు పూర్తిగా కమ్మేసి ఉంటాయి రోడ్లని, చెట్లని. చూడండి చెట్లు చూసినట్లయితే ఏ విధంగా మనం మేఘాల్లో ఉన్నటువంటి ఫీల్ అయితే అక్కడైతే ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా మీరైతే ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది.
ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామండి. ఇంకా కొండ మీదకి వచ్చేసినాము. ఎంట్రన్స్ ఒక ఆర్చ్ అయితే ఉంటుంది. ఆ ఆర్చ్ స్టార్టింగ్ అన్నమాట. అదిగో చూస్తున్నారు మీరు. ఇందులో ఈ విధంగా మనం ఎంటర్ అవుతాం లోపలికి. సో లోపలికి వెళ్తున్నట్లనే మీకు పార్కింగ్, 4 వీలర్ కారు వెహికల్స్ అన్నీ ఒక సైడ్ ఉంటుంది, 2 వీలర్స్ అన్నీ ఒక సైడ్ ఉంటుంది. సో అక్కడికి వెళ్తున్నట్లనే 2 వీలర్స్ అంతా ఒక సైడ్ వెళ్ళమని అక్కడ వాచ్మెన్లు వాళ్ళు ఉంటారు కదా, సెక్యూరిటీ వాళ్ళే చెప్తుంటారు. అదిగా వచ్చేసామండి. మేము వచ్చేసరికి చాలా వెహికల్స్ ఉన్నాయండి అప్పటికే. ఒక సైడ్ 2 వీలర్స్, లెఫ్ట్ సైడ్ చూసినారంటే ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చూడండి. రైట్ సైడ్ అంతా 4 వీలర్స్. మనకి లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంటుంది అనమాట. అక్కడ మనం హెల్మెట్ అవన్నీ అక్కడ పెట్టేసేయాలనుకుంటే పెట్టేసేయచ్చు, లేదంటే మనం తీసుకోవచ్చు. ఇక్కడ 10 రూపీస్ కాయిన్స్ ఇస్తారండి. అవి పైన ఎక్కడ తీసుకోరండి. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి తీసుకునేటప్పుడు. ఈ విధంగా మనం పైకి వెళ్తాం అన్నమాట. పైకి స్టెప్స్, పైన ఎంట్రన్స్ ఉంటుంది వెళ్ళడానికి. లోపలికైతే వెళ్ళిపోతున్నాము. లోపలికి వెళ్ళడమే మనకి స్టార్టింగ్లోనే ఇక్కడ సన్ రైజ్ వ్యూ పాయింట్ అనే బోర్డు ఒకటి ఉంటుంది అనమాట. రైట్కి వెళ్ళమని చూపిస్తుంటుంది. అందరూ స్టార్టింగ్ ఇటువైపు వెళ్తుంటారు. సో ఇక్కడ స్టార్టింగ్ వ్యూ పాయింట్ వెళ్ళడమే మనకైతే ఐడియా లేదు. అందరూ ఒకరినొకరు చూసుకుంటూనే వెళ్తుంటారు. కానీ వ్యూ పాయింట్ అనేది చాలా లోపలికి ఉంటుందండి. కానీ మనకి ఇక్కడ చూసిన ప్రతి ప్లేస్లోనూ ప్రతి ఒక్కరూ ఫోటోలు తీసేసుకుంటుంటారు, ఇదే వ్యూ పాయింట్ ఏమో అని. కానీ ముందుకు వెళ్తూనే ఉంటారు అన్నమాట. సో మనం చూసేద్దాం వ్యూ పాయింట్. ఇవన్నీ వ్యూ పాయింట్లు కాదండి. సన్ రైజ్ వ్యూ పాయింట్ అనేది చాలా లోపలికి ఉంటుంది. ఇది అప్పుడు రాజుల కాలంలో కట్టడాలు ఆ విధంగా కట్టినారన్నమాట. ఇక్కడ మన వాళ్ళందరూ పోజులు ఇచ్చి ఫోటోలు తీసుకుంటుంటారు. మనము ఒక ఫోటో తీసుకున్నాం, మనకి కొంచెం ఫోటో పిచ్చింది కాబట్టి. ఇంకా మా ఫ్రెండ్ అండి, మా ఫ్రెండ్ నేను ఇద్దరం వెళ్ళామన్నమాట. జూన్, జూలై నుంచి డిసెంబర్, జనవరి వరకు మనం ఏ టైంలో వెళ్ళినా కానీ నంది హిల్స్ ఈ విధంగానే ఉంటుందండి. కాకపోతే మనకు ఆ ఫీల్ బాగుంటుంది మార్నింగ్ టైంలో వెళ్ళినామంటే. కానీ మనం ఏదో చూస్తుంటాం వీడియోస్లో, అదేదో స్వర్గంలాగా అనిపిస్తుంది, మొత్తం మేఘాలతో నిండిపోయి ఉంటుంది. అదంతా ఒట్టి గ్రాఫిక్సే అండి. నేను ఫస్ట్ వీడియోస్ చూసినప్పుడు అలానే అనుకున్నాను. కాకపోతే ఎప్పుడైనా కానీ రియాలిటీ ఈ విధంగానే ఉంటుంది అన్నమాట. ట్రెక్కింగ్ బాగా ఇష్టపడేటోళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. మనకి ఎక్కడికెక్కడ డైరెక్షన్ బోర్డ్స్ ఉంటాయి, కానీ ఫస్ట్లో మనకి ఎవరికి ఏం అర్థం కాదు. టిప్పు డ్రాప్, అర్కావతి రివర్ ఆర్చన్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ స్టార్టింగ్లోనే ఒక కేఫ్ ఉంటుంది. మార్నింగ్తో మనం టీ, కాఫీ అలవాటు ఉండేటోళ్ళు అయితే ఇక్కడ మనకి మంచిగా కాఫీ, టీ బాగుంటుంది. సో మేమైతే పైకి వెళ్తున్నాము. సన్ రైజ్ వ్యూ పాయింట్కి వెళ్ళాలి, మార్నింగ్తో మనం సూర్యుడిని చూడాలి అని అందరూ స్పీడ్గా వెళ్తుంటారు. ఇక్కడైతే మనకు ఒక మ్యాప్ ఉంటుంది. ఈ మ్యాప్ ఎంత చూసినా మనకి అయితే ఏం అర్థం కాదు. జస్ట్ నేను మీకు చూపించడానికి మాత్రమే జస్ట్ ఒక ఫోటో తీసుకున్నాను అంతే. ఇంకా ఇక్కడ నుంచి రైట్కి వెళ్తామండి. రైట్ తీసుకుంటాం. స్ట్రైట్ వెళ్ళేటోళ్ళు స్ట్రైట్ వెళ్తారు. నేను రైట్ తీసుకున్నాం. ఇక్కడ మనకి టిప్పు డ్రాప్ అనేది వస్తుంది అనమాట. ఈ టిప్పు డ్రాప్ స్టోరీ ఏంటంటే, టిప్పు సుల్తాన్కి ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ ఉందండి.
ఇక్కడ ఆయన సమ్మర్ వెకేషన్కి వచ్చేటోడు, వేటకు వచ్చినప్పుడు కానీ ఇక్కడికి వచ్చేటోడంట. సో అక్కడ టిప్పు డ్రాప్ అనే పాయింట్ నుంచి శత్రువుల్ని అక్కడి నుంచి తోసేసేవాడు అనమాట. అదే టిప్పు డ్రాప్ అనేసి ఉంటుంది. నేను మీకు చూపిస్తాను ముందుకెళ్ళిన తర్వాత. సో ఇక్కడ స్టెప్స్ కానీ మొత్తం బండే అండి, రాయి, ఇది రాతి మీద స్టెప్స్ లాగా మనకి చెక్కినారనమాట. సో ఇక్కడ 2 టెంపుల్స్ ఉంటాయి. లెఫ్ట్లో వీరాంజనేయ స్వామి టెంపుల్ అని ఒకటి, రైట్లో ఒక టెంపుల్ ఉంటుంది. మనం టెంపుల్లోకి అయితే వెళ్ళలేదు, మార్నింగ్తో షూస్లో ఉన్నామని వెళ్ళలేదు. కాకపోతే మీకు టెంపుల్స్ అయితే చూపిస్తున్నా. లెఫ్ట్ ఇది ఒకటి, రైట్ అప్పుడే చూపించిన టెంపుల్ ఒకటి ఉంటుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళామంటే వ్యూ పాయింట్ వస్తుంది. గాలి అయితే చాలా స్పీడ్గా వీస్తుంటుంది, మీరు వినొచ్చు సౌండ్ కానీ. ఫస్ట్ మాకు సన్ రైజ్ వ్యూ పాయింట్ టిప్పు డ్రాప్ అనేది మాకు ఐడియా లేదనమాట, తర్వాత అయితే తెలిసింది. మీరు చూడొచ్చు ఇక్కడ ఈ గాలి వీచే స్పీడ్కి అక్కడ మనుషుల్ని కానీ తోసేస్తుంటుంది. అదే నవ్వుకుంటున్నారు అందరూ. ఇదేనండి టిప్పు డ్రాప్. కానీ అందరూ సన్ రైజ్ వ్యూ పాయింట్ ఇదే అనేసి రైట్ తీసుకొని అందరు ఇక్కడే కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. మాకు తెలియదు, మేము కానీ ఇక్కడే కూర్చొని సన్ రైజ్ వ్యూ పాయింట్ అనేసి చాలాసేపుగా కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాం. వీళ్ళు చూడొచ్చు, వీళ్ళు నైట్ వచ్చారో లేకపోతే 3ంటికి 2ంటికి వచ్చారో, వచ్చి ఇక్కడ వచ్చి కూర్చొని నిద్రపోతున్నారండి. మంకీస్ పాపం చలికి వణికిపోతున్నాయి. మనమే అన్నీ వేసుకున్నా మనం చలికి వణికిపోతున్నాము. పాపం వాటి పరిస్థితి చూడండి ఎలా ఉందో. మన వాళ్ళు బిస్కెట్లు వేస్తున్నారు వాటికి. చాలామంది ఖాళీ అయిపోయారు, వచ్చినప్పుడు ఉన్నంత జనం అయితే లేరు. వాళ్ళకందరికీ సన్ రైజ్ వ్యూ పాయింట్ ఎక్కడుందో తెలిసిపోయింది అనుకుంటా. కానీ మనం మాత్రం ఇక్కడే కూర్చొని చేతులు ఊపుకుంటూ ఉన్నామండి. మనకి ఇంకా తెలియలేదు. మన వాళ్ళు చూడండి పాపం ఎప్పుడు వచ్చారో నిద్రపోతున్నారు. మొత్తానికి మాకు సన్ రైజ్ వ్యూ పాయింట్ తెలిసిందండి సూర్యుని చూడడం వల్ల. ఇక్కడి నుంచి ఒక 100 మీటర్స్ ముందుకు వెళ్ళాలి, అదే సన్ రైజ్ వ్యూ పాయింట్. సో ఇక్కడ నుంచి చూసినారంటే మీకు కింద విలేజెస్ అన్నీ క్లియర్గా తెలుస్తుంది. చూడండి మన వాళ్ళు అప్పుడే ఖాళీ అయిపోయారు. టిప్పు డ్రాప్ అనేది ఇదేనండి. ఇక్కడి నుంచి మన టిప్పు సుల్తాన్ ఇక్కడి నుంచి శత్రువుల్ని కిందకి దోసేస్తాడనమాట. చూడండి చాలా స్ట్రీప్గా ఉంటుంది కిందికి. ఇక్కడ నుంచి ఫోన్లో ఏమైనా పడినాయంటే పోయినట్టే అండి. కాస్త జాగ్రత్తగా వీడియోస్ అన్నీ తీసుకోండి. చాలా టైం తర్వాత మేము వ్యూ పాయింట్ కనిపెట్టామండి. వచ్చేసామండి సన్ రైజ్ వ్యూ పాయింట్కి. ఇక్కడ నుంచి కిందికి చూసినట్లయితే మీకు కింద ఉన్నటువంటి పొలాలు కానీ విలేజెస్, రోడ్లు ఇవన్నీ మనకు చాలా క్లియర్గా తెలుస్తాయి. ఎందుకంటే అక్కడ ఎండ పడుతుంది, మనకి ఎండ రావట్లేదు, సూర్యుడు కనిపించట్లేదు. ఎందుకంటే మేఘాలు సూర్యుడికి మనకి మధ్యలో ఉన్నాయి కాబట్టి మనకు కనిపించట్లేదు అనమాట.
పైకి వచ్చామండి. సన్ రైజ్ వ్యూ పాయింట్ అనేది ఈ విధంగా ఉంటుంది పైన. ఇక్కడికి వెళ్దాం ఒకసారి. టైం ఒక 9 పైన కావస్తుంటుంది. ఇప్పుడు మనకి సూర్యుడు కనిపిస్తాడండి. ఇప్పుడు వస్తున్నాడు మనకైతే. చూడండి, మేఘాలు మనకు అడ్డంగా ఉండడం వల్ల మనకు సూర్యుడు ఇంతసేపు కనిపించట్లేదు అనమాట. ఇప్పుడు వ్యూస్ అయితే ఈ విధంగా ఉంది, క్లియర్గా తెలుస్తుంది అనుకుంటా మీకు. నేను మీకు మళ్ళీ ఒకసారి చివరిగా వెళ్ళేటప్పుడు కానీ మీకు మేఘాలు క్లియర్ అయిన తర్వాత మీకు వ్యూ ఎలా ఉంటుంది అనేసి చూపిస్తానండి వీడియోలో ఖచ్చితంగా లాస్ట్లో. 9:30గా వస్తుంది. ఇప్పుడు మనకి సూర్యుడు క్లియర్గా కనిపిస్తున్నాడు. సన్ రైజ్ వ్యూ పాయింట్. మనం పైకి వెళ్ళిపోదామండి. ఇంకా మనకు పైన టెంపుల్ ఉంది, పార్క్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో ఇదే మనం టెంపుల్ చూస్తున్నాము. ఇప్పుడైతే ఓపెన్ లేదు, మళ్ళీ రిటర్న్లో వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు పార్క్కి వెళ్ళిపోతున్నాము. పార్క్ ఇక్కడ మనం స్ట్రైట్ వెళ్ళామంటే ఇది మన క్యాంటీన్ అండి. ఇది స్ట్రైట్ వెళ్ళామంటే మనకి పార్కు, చిల్డ్రన్ పార్క్ ఉంటుంది, పిల్లోళ్ళు ఆడుకోవడానికి ఉంటుంది. మనకు బోర్డు ఉంది చూడండి, చిల్డ్రన్ ప్లేయింగ్ ఏరియా అని. రైట్ సైడ్ వెళ్ళామంటే మనకి నెహ్రూ నిలయ, గాంధీ నిలయ ఇవన్నీ వస్తాయి. ఫస్ట్ చిల్డ్రన్ పార్క్లోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ మనం పిల్లోళ్ళు ఆడుకోవడానికి రైట్ సైడ్ ఈ విధంగా పార్క్ లోపలికి వెళ్ళొచ్చు అన్నమాట. లోపల నెహ్రూ నిలయ, గాంధీ నిలయ వాటికి దారి అది. ఇక్కడ చూడండి, చిల్డ్రన్ పార్క్లో మావాడు ఏవో చేస్తున్నాడు స్టంట్లు. నేను కానీ ఎక్కేసాను పైకి. ఫస్ట్ పార్క్లోకి వెళ్ళొచ్చేద్దాము. తర్వాత మనం ఇక్కడ చూసుకున్నటువంటి వ్యూ పాయింట్ చూసేసాము, ఫుడ్ కోర్ట్ చూసాము, యోగానందేశ్వర టెంపుల్కి వెళ్దాము. తర్వాత పార్క్ లోపలికి ఈ విధంగా ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడ చెట్లు చాలా బాగుంటుంది. వీటికి వాటర్ పట్టాల్సిన అవసరం అయితే ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ వీచేటువంటి గాలి, మేఘాలు, ఆ మంచుకే చూడండి అసలు వాటర్ పట్టనవసరం లేదు. ఎంత చెట్ల మీద నుంచి వాటర్ ఎలా గారుతుందో చూడండి. కాబట్టి వాటర్ అవసరం ఏముండదు ఇక్కడ ఉండే చెట్లకి. అందుకే ఎప్పుడు పచ్చగా ఉంటాయి. చూడండి, మనం లోపలికి వచ్చేసాము. నెహ్రూ నిలయ అండి ఇది. సో మనకి ఫ్రంట్లో నెహ్రూ గారి స్టాచ్యూ ఉంటుంది. ఇక్కడ బోర్డు కానీ ఉంటుంది నెహ్రూ నిలయ అనేసి. లోపలికైతే ఎవరికి ఎంట్రీ లేదు. సో లోపల ఏముంటుంది అనేది మనకు ఐడియా లేదు. పార్క్ అయితే చాలా బాగుంటుంది. ఫోటోషూట్లు అయితే పిచ్చి పిచ్చిగా చేస్తుంటారు మన వాళ్ళు. చెట్లు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయో తెలీదు, చాలా పెద్ద పెద్ద చెట్లన్నీ ఉంటాయి పార్క్లో. ఇది నెహ్రూ నిలయ మన బోర్డు. సో ఇట్లాంటి ప్లేస్లో ఫోటోషూట్ అంటే బాగుంటుంది. అందుకే మనము ఒక ఫోటో కొట్టేసాము. లోపలికి వెళ్ళే కొద్దీ చెట్లు, చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయండి. చాలా బాగుంటుంది. వ్యూస్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా మీరు.
ఇక్కడ చెట్లని మామూలుగా మనకి బొమ్మల్లాగా కట్ చేస్తారు. మీరు చూసుకోవచ్చు ఇక్కడ హార్ట్ షేప్లో చెట్టు అయితే కట్ చేసి పెట్టినారు చూడండి. మళ్ళీ మనకి మ్యాప్ వచ్చేసిందండి, కొంచెం కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సో చివరికి వచ్చేసరికి మీకు ఒక క్లారిటీ వస్తుంది ఆ మ్యాప్ చూడగానే. సో మనం ఇలాగే కిందకి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చి మనకి బోర్డు ఒకటి ఉంది. ఈ బోర్డులో ఏమున్నది, స్టెప్ వే, పల్లార్ రివర్ ఆశ్రమం, బ్రహ్మాశ్రమ, ఇంకా టెంపుల్ ఏదో ఒకటి ఉందండి, గాంధీ నిలయ గెస్ట్ హౌస్. ఇది లోపల ఎవరు లేరండి. మేము కింద వరకు వెళ్ళాము, కింద విలేజెస్ ఏ విధంగా ఉన్నాయని క్యాప్చర్ చేసుకున్నాం అంతే. ఇంకా ఇటువైపు ఏమి ఉండదండి ముందుకు వెళ్ళంగా. ఇక్కడ గోడలకి, ప్రహరీ గోడలకి ఈ విధంగా హోల్స్ ఉంటాయి. ఇది ఎందుకు అని మా వాడు అడిగాడు నన్ను, నాకైతే ఐడియా లేదు. ఒకవేళ మీకు తెలిసినట్లయితే మీరు కామెంట్ చేయండి. మనం రైట్కి వెళ్ళామంటే మనం అప్పుడే బోర్డులో చూసుకున్నట్లు పల్లార్ రివర్ ఆరిజిన్ వస్తుంది అనమాట. ఇక్కడ కొంతమంది కిందకి దిగిపోయారు, కింద చూస్తున్నారు. ఇక్కడ బోర్డ్స్ ఉన్నాయి, ఏం చూస్తాము అని వెళ్తే సోర్స్ ఆఫ్ పల్లార్ రివర్ రెస్టోరేషన్ వర్క్ కెపాసిటీ 2,20,000 లీటర్స్. ఓకే, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ, మ్యూజియంస్ అండ్ హెరిటేజ్. అది తప్ప మనకేం అర్థం అవ్వదు, ఇందులో కన్నడలో ఉంది. ఇక్కడ చూసుకున్నామంటే మనకి సోర్స్ ఆఫ్ పల్లార్ రివర్ అనేసి, ఆరిజిన్ అనేసి అక్కడ బోర్డు కింద ఉంటుంది అనమాట. ఆల్రెడీ కిందకి దిగారు చాలామంది. డబ్బులు ఎందుకు వేస్తారు నాకైతే అర్థం కాదు. ఎప్పుడు నీళ్ళకి మన వాళ్ళు నీళ్ళకి డబ్బులు వేస్తున్నారంట, ఎందుకు వేస్తున్నారో తెలియట్లేదు అంటున్నారు. మన వాళ్ళు లోపలికి వెళ్ళి చూస్తున్నారండి ఏముందనేసి. నాకైతే భయం ఆ విధంగా చూడడానికి. మా ఫ్రెండ్ అతను కానీ వెళ్ళిపోయాడు అనమాట, అతను చూడడానికి వెళ్ళాడు. నాకైతే కొంచెం టెన్షన్గానే ఉన్నింది. సరే మనం కానీ చూద్దామనేసి నేను వెళ్ళాను అనమాట. నేను చూసినాను, మీరు కానీ చూడండి లోపల ఏముంది అనేసి. లోపల మనకి శివుడు కనిపిస్తాడండి. గుడి ముందు ధ్వజస్తంభం ఉన్నట్లు మన శివుడు ముందు ఇక్కడ ఒక ధ్వజస్తంభం లాగా ఒకటి పెట్టారండి లోపల. సరే మనం ఇక్కడ నుంచి పైకి వచ్చేసాము. పైకి వచ్చిన వెంటనే మనకి ఆర్మీ బెటాలియన్ ఒకటి కనిపించింది, ట్రైనింగ్ వాళ్ళు అనుకుంటా. నంది హిల్స్ ట్రెక్కింగ్ వచ్చినట్లున్నారు. నంది ఎక్కడ అని మా వాడు అడుగుతున్నాడు. ఇదిగోండి నంది హిల్స్ మొత్తానికి ఇక్కడేనండి పెద్ద నంది ఉండేది. హలో 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 అడిగే హలో. మళ్ళీ మనం సన్ రైజ్ వ్యూ పాయింట్కి వచ్చేసామండి. నేను చెప్పాను కదా మీకు మేఘాలన్నీ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి వ్యూ ఎలా ఉందని చూపిస్తానని. ఈ విధంగా ఉంటుందండి, చాలా క్లియర్గా. కింద మనకి రోడ్స్ కానీ, విలేజెస్ కానీ, వాటర్ పాండ్స్ కానీ అన్నీ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. టెంపుల్ అండి, ఇప్పుడు టెంపుల్ ఓపెన్ అయింది. యోగనందీశ్వర స్వామి టెంపుల్. గుడి లోపలికైతే వెళ్దాము, చూద్దాం ఏముందనేసి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చెట్ల వేర్ల నుంచి ఏర్పడినటువంటి జంతు రూపాలు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. చాలా బాగుంటుందండి చూడటానికి. టెంపుల్ బయట అయితే వచ్చేసినాము. ఇక్కడ మనకి లెఫ్ట్లో డబ్బులు పే చేయించుకొని గేమ్స్ ఆడిపిస్తుంటారండి. కొంచెం ఫన్నీగా ఉంటాయి, బాగుంటాయి. మీరు కానీ ట్రై చేయొచ్చు.
ఇక్కడే అండి అది షాప్. మనకిది టిప్పు డ్రాప్కి రైట్ సైడ్ అండి. మనం మార్నింగ్ రావడమే వచ్చి కూర్చున్నాము టిప్పు డ్రాప్ దగ్గర, దానికి రైట్ సైడ్ అన్నమాట. విజువల్స్ మీరు చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మనం మేఘాల్లో ఉన్నట్లు అనిపిస్తుంది. మొత్తానికి మీరు బాగా అయితే ఎంజాయ్ చేస్తారండి ట్రిప్ మొత్తము. ఎర్లీ మార్నింగ్తో బెంగళూరు నుంచి ఒక 5కి స్టార్ట్ అయినా సరిపోతుందండి. మేమైతే ఒక 4కి అలాగ స్టార్ట్ అయినాం, కానీ మీరు ఒక 5కి స్టార్ట్ అయినా 6కి ఇక్కడ చేరుకున్నారంటే మీరు వ్యూస్, ఆ క్లౌడ్స్లో మీరు వెళ్తున్నట్లు ఆ ఫీల్ కానీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. అంతే అండి, బయట వచ్చేసాము. మన ఆర్మీ బెటాలియన్ కింద వెళ్తున్నారు, చూసుకోవచ్చు మీరు. ఇదండి మన ఎంట్రన్స్. మార్నింగ్ వచ్చేటప్పుడు క్లియర్గా ఉండింది కదండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇది ఎంట్రన్స్ స్టార్టింగ్. మేము కిందకి వచ్చేసాము. సో ఇదేనండి ఇవాళ వ్లాగ్. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మీకు నచ్చినటువంటి ప్లేస్ని అయితే కామెంట్ చేయండి. టిప్పు డ్రాప్, సన్ రైజ్ వ్యూ పాయింట్, నందీశ్వర స్వామి టెంపుల్, చిల్డ్రన్స్ ఏరియా పార్క్, అండ్ నెహ్రూ నిలయ, గాంధీ నిలయ, పల్లార్ రివర్ ఆరిజన్. సో వీటిలన్నిటిలో మీకు నచ్చినటువంటి ప్లేస్ కామెంట్ చేయండి. కింద నుంచి మనకి నంది హిల్స్ వ్యూ ఈ విధంగా ఉంటుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, షేర్ ద వీడియో, లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.